అధికారంలో ఎట్లా వచ్చేది లేదు కాబట్టి రద్దు చేయమంటారా? మేనిఫెస్టో ఇచ్చేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి. అధికారంలో వస్తామా లేదా తర్వాత విషయం. ఒకప్పుడు 2 సీట్లు ఉండే కానీ బీజేపీ కూడా వాళ్ళు వచ్చారు. అందువల్ల తక్కువ అంచనా వేయబాకు. ఇది పొలిటికల్ పార్టీ, ఇది రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ. నేను చెప్తుంది ఏంటంటే మేనిఫెస్టోలో ఉండేటువంటి ఇంప్లిమెంట్ చేయకుండా పోతే ఆ పార్టీల పైన యాక్షన్ తీసేటువంటి శక్తి ఈ ఈసీకి ఉందా? మీరు అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసేసారు. కేరళలో, ఇంతకుముందు పశ్చిమ బెంగాల్లో. మా మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయని పార్టీలు ఉంటే కేసు పెట్టమని చెప్పండి. మేము అధికారంలో ఉన్న పార్టీలో మేనిఫెస్టో అమలు చేయకుండా పోతే కేసు పెట్టండి, నాకేమైపోయింది. కేసు పెట్టమంటారు తప్ప అమలు చేశారో లేదో చెప్పట్లే. అమలు చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం కాబట్టి బతుకుతున్నాం. చెప్పిందే చేస్తున్నాం, చెప్పని చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి దీన్ని చూస్తే అంటే పూర్తి స్థాయిలో కవిత మొత్తంగా నేరాలు చేసిందని చెప్పి లిక్కర్ స్కామ్లో ద్వంద్వ వైఖరి ప్రకటిస్తుంటుంది. కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్, బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టి రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ ఉన్నాడు. అతన్ని రకరకాల బ్లాక్మెయిల్ చేసి పొలిటికల్ మోటివేషన్ తోటి జైల్లో పెట్టారు. దానికి ఎన్నో కవితకి ఈక్వల్ అని చెప్పడం లేదు. కవిత కేసు మేమేమి ఇప్పుడు సంబంధించలేదు. ఆమె నిస్వార్థపురాలని మేము ఎప్పుడు చెప్పలేదు. ఇంకా అరెస్ట్ చేయమని చెప్పాను తప్ప అరెస్ట్ చేయదని మేము ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ కవితకు కేజ్రీవాల్కి సంబంధం లేదు. కవిత ఎందుకు పెట్టారు? కేజ్రీవాల్ లోపల పెట్టాలి కాబట్టి, ఈమెను పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం చెప్పేసి అట్ట పెట్టారు తప్పితే ఆమెను పెట్టేవాళ్ళు కాదు. సార్, బీజేపీ నేతలు ఏమంటారు? అమిత్ షా కూడా మాట్లాడారు. ఏదైతే మేము కనుక ఈడీ సిబిఐలతో దాడులు చేపించి కక్షపూరితంగా వ్యవహరించినట్లయితే న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు వాళ్ళకి రక్షణ కల్పిస్తాయి కదా, వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు కదా, న్యాయస్థానాలకు కూడా ఏదైతే సిబిఐ ఈడీ అరెస్టులని ఎందుకు సమర్థిస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. అవును, మేము గుడ్డగాల్చి పడేస్తూ ఉంటాము, మీరు పోయి కడుక్కోండి అని చెప్తారు. మీద ఈడీ చేతులు ఉంది కాబట్టి ఆ ఈడీ చెప్తే వింటారు కాబట్టి ముందు కేసు పెట్టేస్తారు. కేసు పెట్టిన తర్వాత దాన్ని ఎప్పుడు నిరూపించుకోవాలి? ఎంత టైం పడుతుంది? పుణ్యకాలం అయిపోతుంది. మోటివేషన్తో కేసు పెట్టేస్తున్నారు. అన్నీ శిక్షపడుతున్నాయా? పడలేదు కదా. అంటే కేసు పెట్టడం సులభం. కొత్త చట్టం ఏమొచ్చింది? నువ్వు నిర్దోషాన్ని నువ్వు నిరూపించుకోవాలా. ఇంతకుముందు నా గవర్నమెంట్ నిరూపించాలా నేను నిర్దోషాన్ని. ఇప్పుడు కొత్త చట్టం ఏం చేశాడు? నీ నిర్దోషత నువ్వు నిరూపించుకోవాలన్నాడు. అయిపోయా. ఇంకెన్నేళ్ళు పడుతుంది? అది ఇలా ఎన్నికలు అయిపోతాయి. అందువల్ల అవి ఉద్దేశపూర్వకంగా కావాలని ఈడే వాళ్ళు చేస్తున్న పనులు.